ప్రత్యేకముగా పెద్దవారమంతా కాచి దేవుడు ఎండు వలన కూడా ప్రవేశించడానికి వందనాలు చేస్తున్నాం. పెద్దవాళ్ళని ఏం నేర్చుకున్నాం గుర్తుందా? పెద్దవాళ్ళని ఏం నేర్చుకున్నాం? ఆకం. కాబట్టి ఈ రోజున అందరూ తెలిసిందే వాక్యం అండి. విందు అంట, విందు విన్నారు ఎప్పుడన్నా? కాబట్టి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుంచి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి. తన కుమారునికి పెళ్లి చేసిన ఒక రాజును పోలిందట. ఏదో చెప్తున్నారు ఇక్కడ, యేసుక్రీస్తు ఉపమాన రీతిగా అంటే మనందరి అర్థం ఎలా చెప్తున్నట్ట. పరలోక రాజ్యం యొక్క మర్మాల గురించి చెప్తున్నాడు. ఏ రాజ్యాలు? పరలోకము యొక్క మర్మాలు చెప్తున్నాడు. అయ్యా, ఒక యజమానుట తన పెళ్లి కుమారునికి విందు 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 అంటే ఎవరు ఈ పెళ్లి కుమారుడు? పెళ్లి కుమారుడు ఎవరు? చూడండి, గ్రంథం 19:9 ప్రకటన 19:9. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు. చూడండి, ఏ పిల్ల అంట? ఎవరు గొర్రెపిల్ల పెళ్లి విందు? ఎవరు గొర్రెపిల్ల పెళ్లి విందు? ఎవరు గొర్రె? ఎవరు మరి గొర్రె పిల్ల? మరి ఎవరు చేసుకున్నదో? సంఘాన్ని ప్రేమించాడు. కాబట్టి అందుకనే ముంగుర్తుగా చెప్తున్నాడు ఇక్కడ మత్తయి సువార్తలో. ఏమని చెప్తున్నాడు? కాబట్టి ఏం చేయాలి మరి? పెళ్లి విందు చేయాలంటే ఏం చేయాలి మనము? ఏమై ఉండాలా? చూడొకసారి లూకాసు వార్త 12:35. మీ నడుములు కట్టుకొనుడి. మీ నడుములు కట్టు. ఎందుకంటే నడుము కట్టుకున్నది? ఏ పని చేయాలంటే ఏం చేయాలంట? ఒక పని చేయాలంటే నడుము కట్టుకు బిగించుకొని నిలిపిన ఆ యొక్క స్త్రీ వేస్తుంది నడుము కట్టుకుంటుందా? ఎందుకని కట్టుకపోతే ఏమైంది? ఒక పని చేయాలంటే ఇలా, అరే వాడు నడుము కట్టుకొని చేశారు పని. నేను ఏం కట్టుకొని నడుము కొంటే బిగించుకొని. మరి బిగిస్తావా నువ్వు దేవుని యొక్క రాజ్యానికి? కాబట్టి మీరేనండి, మీ నడుములు బిగించుకొని మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి. కదంట దీపం వెలగాలట. నడుము కట్టుకుంటున్నది ఏంటి? దీపాలు. ఏంటి దీపాలు? కదా మరి ఆ 3 వాళ్ళు చెప్పాను ముందుగానే. ఏంటి దీపాలు? దీపము ఆత్మ దీపం ఆరిపోతుంది. కాబట్టి మీ దీపాలు ఆరిపోవద్దు. ఎప్పుడు అంటే బుద్ధి లేని కన్యకులు ఏమైనట? వారి యొక్క దివిటీలు మటుందా మరి? ఎప్పుడు వెలిగించాలంటే నూనె పోస్తుండవా? దేంట్లో పోయాలా?
సిద్ధులలో పోయాలా. సిద్ధి ఉంటుంది హృదయములో. కాబట్టి ఈ పెండ్లి విందు అంటే ఆ పెళ్లి విందు గట్ట ఎవరిని పిలిచారట? పెళ్లి విందు ఏం చేస్తారు పెళ్లి విందులో? చదవమ్మా మత్తయి సువార్త 20వ అధ్యాయము 3వ వచనం. ఆ పెండ్లి విందుకు పిలువబడి వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులు కొవ్విన పశువులను. ఏంటట? ఎద్దులు కొవ్విన పశువులు. ఎద్దు మాంసం తింటారన్నా? ఎద్దులు అంటే ఆనాడు అండి 3 మాలికల పిండి, ఒక దూడ. ఎవరు తిన్నారు? అబ్రహాం కుటుంబమే. అంటే భార్య భర్తలే. అంతేనా? ఇంక ఉన్నారా? పిల్లలు ఉన్నారా? ఏమండి? ఒక లేక దూడ. కాబట్టి ఇక్కడ ఆ పెండ్లి విందుకు అంటే క్రొవ్విన ఎద్దులు పశువులు. పశువులు అంటే ఎద్దులు అన్నాడు మంచిది, పశువులు అంటే అంటే అక్కడ గొర్రె పెట్టేలు కూడా ఉంది. పశువులు అంటే బాట్స్ కూడా ఉన్నాయి. అంటే అది అర్థం అంటే ఆ కోళ్ళు కూడా ఉన్నాయి. నేనంట ఎద్దులు కొవ్విన పశువులు. అంటే ఇక్కడ ఎద్దులు చాలా అంటే స్పీడ్గా ఉంటుంది. ఒకసారి యోచిస్తున్నావా? ఎద్దులు కొవ్విన పశువులు వధింపడేట. ఎంత ఉంది అంటే ఏంది? ఆ యొక్క కొవ్వు ఎవరంట? యేసుక్రీస్తు. ఆయన ప్యాట్. కాబట్టి ఒకసారి చేస్తున్నావా నువ్వు? ఏమైనావు నువ్వు అంటే ఇక్కడ ఎద్దులు అంటే ఎవరున్నారు కదా? చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా 14:15. లూకా 14:15. ఆయనతో కూడా వారిలో ఒకడు 13 నుంచి. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని పిలువుము. ఎందుకని? అదేంటండి, మనం ఎవరు పిలుస్తాం? పెళ్ళి ఎందుకు ఎవరు పిలుస్తామండి? మంచి ఉన్నోళ్ళు, ధనవంతులు, గొప్పవారిని. అంతేగాని కుంటివారిని పిలుస్తారా? కుంటివారిని గుడ్డివారిని అంగహీనులు అంటే కాళ్ళు చేతులు అండి. ఏమన్నా ఇక్కడ ఎవరు చెప్తున్నారు? లూకా వైద్యుడు రాస్తున్నారు తరచి. ఎందుకంట నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక. మళ్ళీ అంటే ప్రత్యుపకారం అంటే ఎందుకని? ఈయన కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, భేదవాళ్ళు. కానీ వాళ్ళు ప్రత్యుపకారం చేయరు, మరలా నీకు ఉపకారం చేయరు. అంటే ఇది చాలా ప్రాముఖ్యం. ఏంటండి అలా చేశాడు. నేను విన్నా, చూశాను కూడా. తాడింగ్ ఐజ్ గారని ఫాస్ట్ గారు అంటే తన యొక్క కుమార్తె పెళ్లి చేశాడు. ఎందుకు పిలిచారు అందరికి? వయసు వద్దు, బహుమానులు వద్దు, గిఫ్ట్ అంటే గిఫ్ట్ ఏంటండి? అనేటం కాదట. అది కూడా వద్దు. కొన్ని వేల మంది ఇచ్చారు. అడిగారు ఎందుకనే? అయ్యా నాకు వద్దయ్యా, బైబిల్ రీచ్ నడుతున్నా, బైబిల్ రీచా.
అంటే ఇప్పుడు ఈ దినాల్లోండి అండి అలా ఉండరా ఏమైనా ఉండరా? ఎవరు లేరు. కానీ బైబిల్ చెప్తుంది అంటూ సమ్మ నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు అంటే ఏంటి? బ్లెస్సింగ్స్ అట. ఎప్పుడు వాళ్ళకి ఇస్తే, పేదవారికి ఇస్తే, అంగహీనులు ఇస్తే, కుంటి వారిని ఇస్తే, బ్యూటీ వారు వస్తే ప్రత్యుపకారం చేయరా? నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. ఏంటండి? నువ్వు తిరిగి లేస్తావే అప్పుడు నీకు ప్రత్యుపకారం అంట. ఏంటది? నీతిమంతుల పునరుద్ధానం అంటే నీవు నీతిమంతులు కాబట్టి చెప్పే అందరికి నీకు ప్రత్యుపకారము ఎప్పుడు? నీతిమంతుల పునరుద్ధానం అంటే తిరిగి లేచినప్పుడు. ఎప్పుడు లేస్తారు తిరిగి? యేసు ప్రభు వచ్చిన తర్వాత, మరలా ఆ భూమికి వచ్చిన తర్వాత అప్పుడు సమాధులు తెరవబడుతున్నవి. సమాధులందరూ ఆ శబ్దం విని బయటకు వస్తారట. కాబట్టి అంటూ ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండే వారిలో ఒకడు ఈ మాటలు విని, చూడండి, అంటే యేసు ప్రభు కూడా భోజన పంక్తిని కూర్చున్నట. ఈ మాటలు విన్నారు ఎవడు? అని భోజనం నుండి లైన్ ఉంటారు. లైన్ అంటే ఆ గంటలో జరగబోతుంది. చూస్తాం మనం కూడా ఒక గంటలో ఇలా జరగబోతుంది. కాబట్టి ఇక్కడ భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడని ఆయన చెప్పగా, అసలు దేవుని రాజ్యం భోజనం చేయడం ధన్యుడు అండి. ఎవరట? ఎక్కడ? దేవుని రాజ్యంలో. అంతేగాని వాళ్ళ ఇంట్లో ఎక్కడ భోజనము? దేవుని రాజ్యములో భోజనం చేసేవాడు ధన్యుడు. ఏం భోజనట? ఇక్కడ ఏమనండి? అక్కడ ఏమున్నాయి భోజనాలు? పరలోకంలో ఉన్నాయి భోజనాలు? పరలోకంలో లేవు. పరలోకంలో భోజనం అంటే ఎప్పుడు ఆయన స్తుతించడమే భోజనం. ఆకలి దప్పులు లేవు. కాబట్టి ధన్యుడు అంటున్నాడు. ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు అంటే ప్రపంచంలో ఎవరు చేయడానికి గొప్ప విందు? ఎవడు? ఆ భోజన పంక్తిలో కూర్చున్న ఆ యొక్క యజమానుతో అంటున్నాడు ఈ యొక్క చెప్పాడే దేవుని రాజ్యములో భోజనం చేయుట ధన్యత, ఆశీర్వాదం అన్నప్పుడు ఈ వ్యక్తి అట చెప్తున్నాడు యజమానుడు. ఏమన్నా? ఒక మనుషుడు గొప్ప విందు చేయించి, గొప్ప విందు చేసి ఫీస్ట్ అంటారు ఇంగ్లీష్లో. మనం అంటాం డిన్నర్. కానీ ఫీస్ట్ అంటే భోజనం, మంచి భోజనం. ఫీస్ట్ FEAST. ఈ డిన్నర్ అది వేరు. అండి అదేంటి ఎక్కువ డిన్నర్. కానీ ఇక్కడ ఫీస్ట్. అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు అందరిని పిలిచాడు. మొత్తం ఎంతమంది అంతా పిలిచాడా? విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. అయ్యా రండి, భోజనం సిద్ధమైంది రండి అంటే పెళ్ళి అయిపోయింది. కాబట్టి పెళ్ళిన తర్వాత భోజనం కదా. పెళ్ళికి రారు ఎక్కువ మంది, వస్తారా? ఎందుకు మాత్రం లైన్గా వాళ్ళే వచ్చేస్తారు. కాబట్టి విందు కాలమందు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. అయ్యా విందు సిద్ధమై ఉంది, రండని పిలువబడిన వారు రండి. ఇక్కడ పిలుస్తారా ఎవరన్నా? అలాగా ఇక్కడ పిలుస్తారా? ఇంటికి వచ్చి భోజనం సిద్ధం చెప్తారా? చెప్పలేదండి. చెప్తారా? పిలవటమే. మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం సిద్ధం రన్న అంటారా? అనరు. మా ఊర్లో అంటారు ఖచ్చితంగా. మా ఊర్లో ఇంటికి చెప్పాల్సింది, అయ్యా రండి చెప్పకపోతే రాం. మనదే చెప్పిన వచ్చేస్తాం. ఇది మళ్ళీ హిందూ రమ్మని వెళ్ళి చెప్పేది వేరు. కానీ భోజనం రమ్మంటే, కానీ భోజనం రాకపోతే అప్పుడండి నువ్వెందుకు రాలేదంటే నువ్వు పిలిచావా? కాబట్టి పిలిచాట ఎవరిని?
అందరం ఇచ్చారట భోజనానికి. రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయ్యా వచ్చాట, అయ్యా నువ్వు పిలువు, మళ్ళీ ఒకసారి పెళ్లి కట్టేయం కాదు, వెడ్డింగ్ కట్టేయటం కాదు, ఇంటికి వెళ్ళి చెప్పు భోజనం సిద్ధమైంది రండి ఊరు మొత్తం. అంతేకాదు ఎక్కడెక్కడ చెప్పారో తెలియదు మనకు. అంటే తనకు కలిగిన వారందరూ చెప్పారట. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారు. పిలువబడినందరట ఏకమనసే, ఒకే మనసు. అంటే నీకే మనసు ఉందో నాకే మనసు, అట్లా అంది ఏక మనసుతో. నెపములు అంటే నెప్పాలంటే కొండెములు, నెప్పాలు తప్పులా అంటే కారణాలు చెప్పాడట. నెపం అంటే ఇట్లుందయ్యా నాకు బాగలేదు, అది నెపము. ఏం చెప్పాడు నెపాలు? మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలనని నన్ను క్షమించవలనని క్షమించయ్యా నిన్ను వేడుకొనుచున్నాను. పొలం కొన్నాడు, మంచిదే. పొలము చుట్టముందు కొంటారా, చూసిన తర్వాత కొంటారా? ఏమన్నాడు? అయ్యా నేను పొలం కొని ఉన్నాను, డబ్బులు ఇచ్చేయనయ్యా. అవశ్యకం అంటే తొందరగా అనుకోకుండా వెళ్ళాలి. చూడండి ఏ నెపం మంచిదని నెపం అది. పొలం కొని ఉన్నాను అన్నాడు కదా, అవశ్యం ఉందండి. పరీక్ష మంచిదా కాదా? ఈ మూల ఏముంది? చతురస్రం ఉందా? ఇక దేశచతురం ఉందా? ఈ మూల ఎట్టుంది? పంట పండుద్దా? రాళ్ళ పొలమా లేక అయ్యి ఎక్కువగా పొలతుప్పుల పొలమా? పరీక్ష వెళ్ళిస్తున్నట. ఏంటా పరీక్ష దేనికి? పొలంలోకి. ఇంకొకటి ఏం చెప్తున్నాను నెపము. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. 5 జతలు అంటే ఎన్ని ఎడ్లు మొత్తం? 10 ఎడ్లు జత అంటే 12 ఎడ్లు కలిగినమాట. 12 జతల ఎడ్లు. ఎవరు బైబిల్లో? ఎలీషా గారు. 12 అరకలు అంటే 12 24 ఎద్దులు. అరక్క ఎన్ని ఎద్దులు? 2. 12 అరకలు అంటే 12 24 ఎద్దులు. ఏమంటారన్నా? ఈ ధనవంతుడు ఏంటి? ఎప్పుడైతే ఏలి వెళ్ళి దప్పుడు నుండి వదిలిపెట్టాడు. కారణం ఏంటి? దేవుడి యొక్క ఆత్మ అంటే పిలిచింది రా అంటే, మనమైతే అయ్యా రానయ్యా నా పొలం ఉంది, కానీ 5 జతల ఎడ్లు కొన్నాను, మంచిదే. దాన్ని వాటిని పరీక్షింప వెళ్ళొచ్చున్నాను. పరీక్ష ఉంటుంది ఏంటి? ఎందుకు చెప్పండి పరీక్ష చేస్తారంటే ఎక్కడుంది ఇది? సుళ్ళుందా? కొమ్ములు బాగున్నాయా? మెడ కింద ఏముంది? లేక ఆ యొక్క అంటే ఆ జబ్బలు ఏముంది చూస్తారట ఎవరు? అందుకనే ఆ యొక్క ఎద్దులు కొనేవాడు కానీ లేక గేదెలు కొనేవాడు కానీ చూస్తారట మంచిదా కాదా. అయ్యా ఎక్కడ ఒక చోట చూడుంది అనుకోండి అంటే అది రౌండ్ ఉందండి, పని కాదు, బాగా పాటిస్తుంది, కానీ అది తీసుకునేది చచ్చిపోద్ది. ఏమండి నేనట ఎడ్ల కొన్నాను కానీ ఏంటా పరీక్షింపంటే పరీక్ష అంటే అప్పుడు పరీక్ష చేస్తారా? నువ్వు బుక్ కొంటావు, ఆ బుక్ ఓపెన్ చేయకుండా తీసుకెళ్తే ఉంది పేజీలోనే లేవు. టీవీ కొంటావు, వాటిలో ఏం చెప్తావు? అప్పుడు బాగానే వస్తుంది, తర్వాత డబ్బులు ఇస్తాడు, మళ్ళీ కుదరదు కాకపోతే రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇది అట్ట కాదు, ఇది చూడండి, ఆలోచన చేయండి అండి. 5 జతల ఎడ్లు పరీక్ష వెళ్తున్నా, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. ప్లీజ్ క్షమించయ్యా. మొట్టమొదటివాడు పొలం కొన్నాను, రెండోవాడు ఎడ్లు, మూడోవాడు మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను. ప్రెస్టీజ్గా ఒక ఇల్లు తీసుకుంటారు,
వివాహాన్ని ఎవరు చేసుకుంటారు ఏమండి? నేను ఒక స్త్రీని, ఒక స్త్రీ అంట 10 మంది చేసుకుంటారా? ఏమండి? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, కూర్చున్నాను, అందుచేత నేను రాలేనన్ను. అయ్యా అందుకని రానయ్యా. ముందేం వస్తాను రా లేదా కాటించిన వస్తా రమ్మంటే వస్తామయ్యా. వెంకడు ఇందు దగ్గర వెళ్ళేసరికి సిద్ధపడింది అయ్యా, రండి అయ్యా, తిరిగిపోదు రండి, తిని వెళ్ళిపోవచ్చు కదా, పరీక్ష చేసుకోవచ్చు కదా. తినక ముందు చెప్తారు. అయితే అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, అయ్యా చెప్పాడయ్యా, ప్రతి ఇంటికి వెళ్ళాడయ్యా, నువ్వెవరికి చెప్పావు అందరికి వెళ్ళాను, చాలా దూరం వెళ్ళాను, నడిచి కానీ అయితే వారు ఈతికి చెప్పారు. ఏమనయ్యా? ఆ ఇంటి యజమానుడు కోపపడి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చిందండి? వాళ్ళు రారని చెప్పారు. ఇక్కడ అంతా శబ్దం చేసే బాగా చాలా వండాడు పోష అండి. ఒక రాశి అంటే 10 ఫుట్లు ఇంత ఎత్తు పోస్తారు రాశి. తెలుసు మీకు? తీసి ఆ వండేసి పోస్తారు, కుప్ప పోస్తారు. రాశి పోసాడు. మరి ఏం చేయాలో? రాకపోతే వస్త్రానికి భోజనం చేయండి, రాకపోతే ఉంది మిగిలిపోద్ది. ఎక్కడ పెడతారు? తీసుకెళ్తే ఎంత తీసుకెళ్తారు? రాజు తీసుకెళ్తారా? కానీ గొప్ప మీద చేసేట. అయితే కోప్పడ్డాడు. ఎవరి మీద? కృష్ణవాడి మీద. ఎవరి మీద కోప్పడింది? రాని వారి మీద. ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధిలోనికి. ఎందుకని పట్టణం వీధికి ఎవరున్నారు? పట్టణం వీధికి వెళ్ళయ్యా, అడుక్కుంటారు. అమ్మా అని ఆహారం. అయ్యా అన్నపూర్ణదేవి, అమ్మా ఆకలి పడుతుందమ్మా, కడుపు బాధ ఉందమ్మా, ఒక ముద్దేమ్మా, ఇప్పుడే వచ్చానమ్మా, పొద్దున్నే ఆహారం లేదు. ఏమంటుంది? వ్యక్తి వచ్చి పాప ప్రయాసపడుతుందట. కాబట్టి ఆ యొక్క రాజమార్గం అంటే చాలా మంది ఉంటారు మార్గాలలో. పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి. సందులు అంటే గల్లి ఈ బజార్ బీదలను అంగహీనులను అంటే ఏమండి? అంతకుముందు ఏం చెప్పాడు? 13వ అధ్యాయంలో బీదలను అంగహీనులు, అయ్యా పేదలు, అంగహీనుడు, కుంటివారు పిలవమన్నాడు. ఇప్పుడు ఎవరట అవసరమైంది? ఇప్పుడు వాళ్ళే. వీళ్ళు ఎవరు? వీళ్ళు కుంటివారు, గుడ్డివారు ఎవరండి? మనమేనండి. సువార్త గొప్పరికి పోవాలా, వాటి దగ్గరికి వెళ్తే నిరాకరిస్తారు. అందుకనే మీకు చాలాసార్లు చెప్పా, అవమానం గుర్తుందా? బకింగ్హామ్ కాలువ వినరా? ఈ బకింగ్హామ్ కాలువ తోడడానికి ఒక దొరను పంపించాడట. ఒక దొరను పంపించి ఏమైంది? ఆ దొర దాదాపుగా 10 సంవత్సరాలు సేవ చేస్తే ఒక్కరు మార్పు చెందారట. ఏది? ఒక్కరు మార్పు చెందరా? పిలిచారట. అయ్యా లాభం లేదయా, నీకు ఫండ్స్ పంపిస్తున్నాను, డబ్బులు పంపిస్తున్నాను, ఏది మనసు? అది ఇంకొక ఆయన వచ్చారట. అంటే అప్పుడు యానం పడేస్తున్నాడు ఈ యొక్క కాలువ, బకింగ్హామ్ కాలువ. అయ్యా నేను తవ్వుతానయ్యా, నేను చేస్తాను పని. ఏం చేయాలా? అప్పుడ ప్రారంభించాడు పని. కృష్ణ బేల నుంచి ప్రారంభించాడు. ఈ లోపల కూలీలు చాలామంది వచ్చారు పనికి. వాళ్ళు చెప్పాడయ్యా, మీకు భోజనం పెడతాను, కానీ ఓ పని చేయాలా, మీకు పనికి భోజనం పెడతా. ఆ రోజు భోజనం అంటే కష్టం కదా అండి. ఆ యొక్క పట్టెడు మెతుకులు అంటే కష్టమే. అందరట వస్తామయ్యా, కానీ రాత్రిలో వెంబడి రావాలా, రాత్రిలో మీరు వెంబడి రావాలా అన్నమాట. అయ్యా వస్తామయ్యా, పలంతా పని, రాత్రి అంతా సేవ. ఒంగోలులో అంటే ఒక మీటింగ్ పెట్టారు. అంటే అక్కడ అందరు ఇచ్చారు. అంటే కమ్మ, కాపు, తెలగ,
అంటే అందరూ వచ్చారట, వీళ్ళు కూడా వచ్చారు. ఎందుకని వీళ్ళ దగ్గర పాలేరు పని చేస్తారు. పాలేంటుంది పాలేరు వాళ్ళ కమత అంటారే. అంటే పని చేయాల, ఇది పేర వేయటం, పసుపు పోవటం, పొలం రావటం, వీళ్ళకి కావాల్సింది నేర్చుకోవడం అది. అయితే ఇప్పుడు ఇల్లు ఇచ్చారండి అన్నట. అయ్యా మీ అందరూ సువార్త సమానమేనయ్యా, ఈక్వల్ అన్నప్పుడు అట్ట కాదు, వాళ్ళు వస్తే మేము రామంటారంట. వీళ్ళు వస్తే నిమ్మ జాతర వస్తే మేము రాము. వాళ్ళు అడిగారట, అయ్యింది అంటే అయ్యా మేము మాత్రం మాకేం పర్లా ఏమో పర్లా అని అంటారు. సరే ఆ బకింగ్హామ్ అయిన భార్య ఇద్దరు దొరసానులే అంటే సరే చెప్తామయ్యా. కాబట్టి వాళ్ళిద్దరు ఇలా ప్లాన్ చేస్తున్నట్ట. ఒక గదిలేమో ఈయన, ఒక గదిలేమో ఆమె, రాత్రి ప్లాన్ చేస్తున్నట్ట. ఇప్పుడు ప్లాన్ చేసిన తెల్లారుతుంది. అప్పుడు అంటే చూడవస్తుంది లూకా సువార్త 4:16. లూకా 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళినప్పుడు చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ, చూడండి ఇప్పుడు దురదోషాలంటే గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను. పేదలకు సువార్త ప్రకటించాలండి. అంటే పేదవారు జనకులు కాదు. ఎంతమంది పిలిచాడు ఆ యొక్క ధనికుడు భోజనానికి? గొప్ప వారిని పిలిచాడు. కానీ ఇప్పుడు పిలిచేవారిని ఎన్నిక లేని వారిని, నిమ్న జాతులు, రేపు వెరకదా. కానీ అలాంటి వారిని పిలిచాడు దేవుడు. కాబట్టి ఎప్పుడైతే అలా చేశారో పొద్దున వచ్చారట. పొద్దుచి అయ్యా మీరు మాత్రం ఇద్దరు రావచ్చు, మీరు వచ్చిన దాపైన ఉండి వీళ్ళని తీసుకుంటామయ్యా. వాళ్ళు వస్తే మేము రామన్నారు, వీళ్ళు వస్తే మేము వస్తామన్నారు. కానీ రాలా. ఎవరు? ఏం జరిగింది? అయితే ఎప్పుడైతే వీళ్ళు స్వార్థపడుస్తున్నారో తవ్వుతూ ఉన్నారు, కాలువ మట్టి పని చేస్తున్నారు పాపం. అయితే వీళ్ళు మట్టి పని చేస్తుంటే మళ్ళీ పాలేరు పని చేయాల్సి ఉంది. అంటే అందరూ బాగుగా అంటే పాలేరు ఉంటుంది కదా, పాలేరు రే నోదుపో, మీరు అక్కడ వెళ్తారా అంటే కూలికి పిలవట్లంట. ఎవరిని? ఈ పాలేరు పని చేసే కుటుంబం ఉందే, వాళ్ళు మీ పనికి రావద్దు. వేశారు. ఆ ధనికులు కాబట్టి వేరే ఊరికి వెళ్ళి తీసుకొచ్చి ఆ పొలం పని చెప్పుకున్నట్ట. ఎవరు? కానీ వీళ్ళైతే ప్రభువును అంగీకరించి, అంటే ఈ యొక్క ప్రభువును అంగీకరించిన వాడు అక్కడ ఒంగోళ్ళట ఒకే బావి ఉండేది, ఒకే బావి ఉండేది అందరికీ. వాళ్ళు చేదుకుంటే తర్వాత వాళ్ళు వచ్చి ఈ నీళ్లు పోస్తే కానీ ఇట్లా పోయా నీళ్ళు పోయారు. ఎవరి? వాళ్ళు ఎత్తిపోస్తారు చెంపుతో. అప్పుడు దాకా అంటుకోండి కుదరదు బావి. కానీ ఎర్రగొంటలో పెరయన్నట ఆయనట ఒక బావి తవ్వి అక్కడ ప్లాన్ చేస్తున్నట్ట. ఆ బావి నీళ్ళు అంటే వచ్చినాయి. ఏ బావి నీళ్ళు? ఒంగోలులో పెద్ద బావి ఉందే, ఆ బావిలో ఇక్కడ నీళ్ళకి వచ్చాయట. అప్పుడు వాళ్ళు వచ్చి అయ్యా నీళ్ళు పోయినట్ట. కానీ దేవుని కార్యాలు అద్భుతాలు మనకు తెలియదు. అంటే బైబిల్లో చాలా విశేషం ఉన్నవి. ఎప్పుడైతే వాళ్ళందరూ రక్షణట గుళ్ళకమ్మలో 2222 మంది బాప్తిసం తీసుకున్నారు ఒకే రోజు. ఈ కాలువ దివిన ఆయన తగ్గింగా ఆయన అంట గుళ్ళకమ్మం ఒకటి పెద్దదే. ఆ గుళ్ళకమ్మలో బాప్తిసం ఎంతమందికి ఇచ్చాట? 2222 మంది. కాబట్టి అందుకని అంగహీనులను, గుడ్డివారిని, కొంటివారిని
ప్రభువా ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసినగా చేసినగా ఇంకను చోటున్నదని చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి వెళ్ళి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చి కంచె అంటుంది కంచె తెలుసు కంచెది కదా. కంచె అంటే చుట్టూ పొలములు కంచేస్తారు. అంటే ఇద్దరు రాకుండా పశువులు రాకుండా కంచేస్తారు. అంటే అక్కడ కొడతారు, ముళ్ళు కొడతారు కదా. కంచె అంటే చెట్టు కొట్టి చుట్టేస్తారు, కంచె తెలియదు కదా. చుట్టూ అది కంచె అంటే పొద్దున్న పని చేస్తాడు. ఈ యొక్క చెట్లు నరికి చుట్టూ వేస్తాడు ప్రహరిగా. ఎద్దులు రాకూడదు, మేకలు రాకూడదు, గొర్రెలు రాకూడదు. కాబట్టి కంచెల్లోకి వెళ్ళి రాజమార్గం కంచెలోకి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడున్న వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడరని. అయ్యా ఆ పిలువబడిన విందు చూడరయ్యా. ఇప్పుడు రండి మత్తయి సువార్తకు ముగిద్దాం. కాగా 22వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి. ఎవరండి చెడ్డవారు? అరే వాడు ఆశ్చర్యకాలం చేస్తారా? మంచివారిని చెడ్డవారిని మంచివారిని తమకు కనబడిన వారందరినీ పోగు చేసి గనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెండ్లిశాల నిండెను. ఇక్కడ నిండిందంట. ఎక్కడ మత్తయి రాస్తున్నాడు, పెళ్లిశాల నిండిందంట. ముందు తక్కువ ఉంది కదా జనాభా, కాబట్టి వెళ్ళు నా యొక్క విందుశాల నిండాలా అంటే అందరూ సమృద్ధి రావాలా భోజనానికి. విందుశాల నిండా రాజు కూర్చున్న వారిని చూడ లోపల ఎందుకు వచ్చారు? రాజు గారు వచ్చారు, ఎందుకు వచ్చారు కదా. నిన్న అందరూ ఉన్నారు. ఎందుకు చూస్తారు? యజమానుడు ఎవరు ఇచ్చారు, ఎవరు రాలేదు చూస్తున్నట్ట. రాజు కూర్చున్న వారిని చూడ లోపలకు వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా అంటే ఆ యొక్క విందులో అండి కంచె అదే గేట్ ఉంటుంది కదా, గేట్ దగ్గర ఏమేస్తారంట అందరికీ. అంటే ఏంటి వస్త్రం అంటే? పెళ్లి వస్త్రం ఉంటుంది. పెళ్లి వస్త్రం గుడి వస్తుందా? వాషం చేయబడాలి. అక్కడ వాష్ అంటే అక్కడ కడగబడాలా. ఎలా? గుడి అవతల అదే గంగాలము కదా. బలిపీఠము అంటే గంగాలం కడుగుంది కదా. బలిపీఠం అంటే నీ యొక్క రహస్య భావం అంటే అక్కడ అండి గంగా అండి బలిపీఠం అంటే కాల్చబడాలా అలా. గంగా అంటే తొట్టు ఉంటుంది అక్కడ, నీళ్లు శుభ్రం చేసుకోవటం. రెండవది గంగాలము. అయితే మూడవది బలిపీఠము. అంటే బలిపీఠం అండి అందరట లోపల, అయ్యా పాపినయ్యా నన్ను క్షమించు, నేను దుర్మార్గునయ్యా ఇది చేయడానికి కాని చేసినయ్యా అని ఒప్పుకోవటం. కన్ఫెషన్స్ అంటే పాపాలు ఒప్పుకోవటము. ఒప్పుకొని రక్షణకి వారికి అంటే ఏమంటా అప్పుడు పెళ్లి వస్త్రం అంట. అదే మహిమా వస్త్రము. పెళ్లి వస్త్రం ఇచ్చినట్ట అంటే ఇక నువ్వు ఎలిజిబుల్ ఎక్కడికి? విందులోకి. ఏ విందు? గొర్రె పిల్ల విందు. కాబట్టి అందుకనే చూడొకసారి ప్రకటన గ్రంథం 19:11. మరియు
పరలోకం తెరవబడుట చూచిదని తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడు అను నామం కలిగేవాడు, విమర్శేయుడు, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. అంటే ఇక్కడ గొర్రె పిల్ల, ఆ గుర్రం తెల్ల గుర్రం నెక్కి, అంటే ఇక్కడ తెల్ల అంటే నీకు కూడా ఒక గుర్రం ఇస్తున్నాడు, తెల్లని గుర్రం. అంటే నీవు తెల్లని గుర్రం అంటే నీవు స్వచ్ఛంగా, అంటే నీవు పవిత్రుడవు, అదే పెళ్లి వస్త్రం. అందుకనే వస్త్రం లేదట ఎవరికి? అందుకనే ఆదాము అవ్వ ఏం పట్టుకుంది? అవ్వ వస్త్రం పోయింది. కాబట్టి నీకు వస్త్రం అంటే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎందుకు అవకాశం ఇచ్చి, అయ్యా ఈ కుంటివారు గుడ్డివారట ఇదిగో రండి, ఈ యొక్క రక్తములో మీరు కడుక్కోండి. ఎట్లాగా? దాన్ని చూద్దాం. 7:14 ప్రకటన. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో. అంటే ఎవరి మహాశ్రమలు? కంచెల్లో, ఈ రాజమార్గములో అడుక్కొండే వాళ్ళు, అంగహీనులు, గుడ్డివారు. అంటే అక్కడ ఎంతో వాళ్ళకి చూస్తుంటే అంటే ఇల్లు లేవు, పట్టలు లేవు. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ అట మహాశ్రమం ఇచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. అది సేవ. కాబట్టి ఇక్కడ పెళ్లి విషయాలకు వచ్చిన వాడట, స్నేహితుడా పెళ్లి వస్త్రం ఏది అనండి. మౌని అంటే ఎవరు? మాట్లాడలా. రే తీసుకెళ్ళిపోండి. ఎక్కడికి? చివరిగా 11 వచ్చిన స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. తెలుసు కదా, దొంగ మౌని అయి ఉండను కనుక అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టిన ముందు పారిపోతుండేమో. కండి ముందు కాళ్ళు కట్టాలా, కాళ్ళు కట్టిన తర్వాత చెల్లు కట్టచ్చు. అంటే చెల్లు కడితే ఏమైంది? పారిపోతుంది. కాళ్ళు కడితే పోతాడా? కాళ్ళు ముందు, తర్వాత చెల్లు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అంటే చీకటి అంటే అదిగో ఆ బిలములోకి. అని అపవాది అక్క పరలోకం తోయబడకుండా బిలములోకి వెళ్ళింది, చీకటిలోకి వెళ్ళింది. అక్కడ అక్కడ ఏడుపును పండ్లు కొరుకుంటూ ఉండునని పరిచారకులతో చెప్పాను. కాబట్టి ఆలోచించండి. అందుకనే సువార్త అదిగో నరకం ఉందయ్యా, కాబట్టి ఇష్టపడి సిద్ధపడండి. అంచకాలను చూడండి. కాబట్టి అయ్యా ఇప్పుడైనా ప్రతి వారికి హెచ్చరిస్తున్నారు దేవుడు. సంఘం ప్రతి వారికి అంటే హెచ్చరించు అయ్యా, జాగ్రత్త చూసుకోండి. ఎవరు మట్టుకు వాళ్ళు నరకం ఉంది, అక్కడ అదిగో నరకములు యాతన పడుతావు, యాతన పడకుండే. కాబట్టి ఆ పెళ్లి విందు శాలైనట్టుగా మనం కూడా ఆ యొక్క పరలోకములో విందుశాల ఉండాలని కోరుచు ఈ కొద్ది మాలు దీనిస్తుందాక ప్లాన్ చేసుకుందాం. కృప కనీకరముల మా పరలోకపు తండ్రి, మీకున్న సంగమంతో ప్రభా ఎంతవరకు మీరు అనిపించినాం. మన ప్రభా పరలోక రాజ్యం ప్రభా ఇంటి యజమానుడు తండ్రి తన కుమారుడికి తండ్రి పెళ్లి విందు చేస్తుండగా చూస్తాం. ఆ యజమానుడు నీవేనయ్యా. నా ప్రభా మేము తండ్రి పెళ్లి కుమార్తె చదవడాలని ఎంతగా ప్రేమించి ఈ పెళ్లి కుమార్తెలో ఉన్న లోపాలని పండే ప్రభా వాసౌట్ చేయవాలని నా బాబు మీ రక్తంలో తండ్రి మా వస్త్రాలు దుద్దుకుంటూ సాందేశం తండ్రి దివారు మరొకసారి వాక్యం చదవటానికి
చదివి గ్రహించడానికి సాయం దేశం తండ్రి నీకు అంతేకాదు ప్రభా నీ వాక్యం ప్రతి వారు నింపి సాయం దేశం తండ్రి బలహీన లేకుండా ప్రతి ఒక్కరిని తండ్రి నీ వాక్యం మరి చదువుకొని రాబోయే దినంలో ప్రభా ఈ కొరమట్టుకు వాడుకొని సాయం దేశం తండ్రి ఇదో పిల్లలందరికీ వారి కుటుంబాలను దీవం తండ్రి నిశ్చయం ప్రభా తండ్రి అస్వస్థరాలుగా ఉన్న తండ్రి ఎలవతిని రాపు తండ్రి హాస్పిటల్ ఉండగా నడిపించండి మీ చిత్తంలో ప్రభా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అస్వస్థగా బలహీన నిశ్చయం ప్రార్థిస్తూ ప్రతి కుటుంబ క్షేమ దేశం తండ్రి ఇలాంటి కొద్ది లేకుండా ప్రతి వారిని ఆత్మను బలపరచండి. ఇక్కడ చేరి వచ్చి ప్రతి కుటుంబాన్ని దీన్ని నడిపించి సాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.